దేవుని ఆశీర్వాదాన్ని కుటుంబంలో చూడాలి. ఈరోజు వ్యక్తిగతంగా చూస్తా ఉన్నారు, కుటుంబంలో చూడలేకపోతా ఉన్నారు. అంటే ఎవరికి వారే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెబుతున్నారు. ఇంకొక మాట సూటిగా మీకు చెప్పాలి అని అంటే, భర్త స్థానంలో ఉన్న అతను అంటూ ఉన్నాడు, భార్య స్థానంలో ఉన్న ఆమె అంటూ ఉంది, పిల్లల స్థానంలో ఉన్నవారు వారు అంటూ ఉన్నారు. ఏమిటి ఆ మాట అంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని. అయితే కుటుంబం అనేటువంటిది వ్యక్తిగతంగా ఒకరికి సంబంధించింది కాదు ప్రియులారా. దేవుని సన్నిధిలో యెహోషువ అంటారనమాట, నేనును నా ఇంటి వారును, దేవునికి మహిమ కలుగును గాక. భార్య భర్త పిల్లలు అనేటువంటి అవినాభావ సంబంధాన్ని, వారి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ని బట్టి, వారు దేవునితో కలిసి నడిచినటువంటి ఆ ప్రయాణంలో దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని బట్టి దేవుని ఆశీర్వాదం వృద్ధి చెందుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అప్పుడు నన్ను అన్న పదానికి అర్థం ఏమిటంటే నా భార్య, నా పిల్లలు. కానీ ఈరోజు ఎవరికి వారే వ్యక్తిగత జీవితంలో కుటుంబ వ్యవస్థని ఆశీర్వాదకరంగా చూడలేకపోతూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా చూడలేకపోతూ ఉన్నాం ప్రియులారా. మరి కొందరు అంటూ ఉంటారు, ఎవరికి వారే ఆత్మీయులు ఏమండి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. దైవజనులు కూడా, ఈమె చాలా ఆత్మీయురాలండి, బ్రదర్ చాలా ఆత్మీయుడండి, పిల్లలు చాలా ఆత్మీయులు. అయితే ఈ బ్రదర్ ఎవరు, ఈ సిస్టర్ ఎవరు, ఈ పిల్లలు ఎవరు అని అంటే ఒకే కుటుంబానికి చెందినవారు. ఆత్మీయత అనేటువంటిది చూడాలి అని అంటే ప్రియులారా, క్రియల్లో మనం చూడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఉండటం అనేటువంటిది వ్యక్తిగతంగా జీవితంలో నా మట్టుకు నేను అనేటువంటి పదాన్ని కలిగి ఉండకూడదు. కుటుంబంలో ఎప్పుడూ త్యాగం ఉండాలా. కుటుంబం అనేటువంటిది కట్టబడాలి అని అంటే ఒకరి ఎడల ఒకరికి త్యాగం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే వారిగా ఉండాలి, ఒకరిని ఒకరు ఘనపరుచుకునే వారిగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఎప్పుడు ఒకటే మాట ఏమిటనంటే, జీవితంలో నేను సచ్చేదాకా నీకు అర్థం కానంటారు భార్య. ఇదేమంట అని నేను మాత్రం నీకేం అర్థం అవుతాను లేనేమో భర్త అంటాడు. పిల్లలు అంటారు, అమ్మ బాబోయ్ మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఆ దేవుడు వల్ల కూడా కాదు. మరి ఎవరి వల్ల ఇది? మనమందరం వచ్చేది చర్చికే, మనమందరం వినేది వాక్యమే ప్రియులరా. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలి, కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఆశీర్వదించబడును గాక అంటాడు. అంటే ఆ పదములో ఉన్న అర్థం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కుటుంబముగా దేవుని సన్నిధిని కుటుంబముగా వ్యక్తిగతంగా కాదు ప్రియులారా, కుటుంబముగా ఎప్పుడైతే దేవుని సన్నిధిని గడపటం వ్యక్తిగత జీవితం కాదు, కుటుంబంలో ఏక మనసు ఏకాత్మ ఏకీభవించి ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన చేయటం ఆ కుటుంబంలో అలవాటు ఉంటుందో ప్రియులారా, ఆ కుటుంబాలు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నప్పుడు ఒక మాట వింటూ ఉండేదాన్ని. అదేమిటంటే, దేవుని వాక్యాన్ని మనము వింటూ ఉన్నప్పుడు వివాహ సమయంలో ఒక మాట చెప్తారు, భార్య భర్తలు ఒకరిని ఒకరు ఎడబాయుకుడి అని చెప్పి. ఎడబాటు లేకుండా అంటే ఊరికే కలిసి ఉండమని, లేదంటే ఒకరి మీద ఒకరు కరుచుకొని, ఇందాక దైవజనులు అన్నారు కదా, మరి ఇంటి దగ్గరే కరుచుకొని కూర్చుంటున్నారు, ఇక్కడ కూడా కరుచుకుంటున్నారు. ఈ కరుచుకునే వాళ్ళు అరుచుకోకుండా ఉంటున్నారా అంటే అరుచుకుంటానే ఉంటున్నారు. కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రియులరా ఆశీర్వదించబడినటువంటి కుటుంబాల్లో దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వాతావరణం ఉంటుంది. అది మనం చూడాలి. లోకంలో మనుషుడు ఈరోజు ఎవరికి వారే కష్టపడితే 500 సంపాదించుకుంటున్నారు, 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, 1,00,000 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో సమాధానం, సంతోషం, ఆరోగ్యం, నెమ్మది ఇవి సంపాదనతో సమకూర్చబడేవి కాదు, దేవుని సన్నిధిలో మనం పొందుకునేటువంటివి.
ఎందుకంటే లోకం ఇచ్చినట్టు ఆయన ఇవ్వట్లేదు. డబ్బుతో, వెండితో, బంగారముతో, ఉద్యోగముతో, వెలగల వస్తువులతో పొందుకున్నటువంటి శాంతి కాదు. పెళ్లి రోజు, పిల్లోడు పుట్టినరోజు, ఏమండి మంచిగా ఉద్యోగం వచ్చిన రోజు, లేదంటే ప్రమోషన్ వచ్చిన రోజు సంతోషం కాదు. అది కాదు శాంతి. అది వస్తువులను బట్టి, పరిస్థితులను బట్టి, అనుకున్న దానిని బట్టి జరిగేటువంటిది. నిజమైన శాంతి అది యేసుక్రీస్తు వలన, దేవుని వలన మనకు అనుగ్రహించబడుతున్న హృదయములో మనశ్శాంతి. కొట్టు చప్పట్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, వాక్యమునకు మనం ఎప్పుడైతే విధేయులమై దేవుని సన్నిధిలో బ్రతుకుచూ ఉంటామో, నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా పిలుస్తూ ఉన్నాడు. ఎంతోమంది వారి రాజుల కాలములో అనేక మంది వారికి ఉన్నటువంటి పరపతిని బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి కొన్ని నెలల పాటు విందులు చేశారు. ఈ బైబిల్ గ్రంథములో ఏమండి, ఏ ఇంటిలో పొయ్యి వెలగకుండానే ప్రతి ఇంటిలో విందుని ఆరగించేటట్లు ఒకేసారి ఇన్విటేషన్ వచ్చింది, కొన్ని నెలలకు సరిపడా. అయితే మన ప్రభు మనకిస్తూ ఉన్నారు. 7 ఏండ్లు ఆయన మన కొరకు పరలోకల మధ్య ఆకాశంలో జరగబోతున్నా ఏమండి విందుకు పిలుస్తూ ఉన్నాడు. కొట్టు చప్పట్లే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఈ మధ్య ఒక ఆవిడ అదే బాధపడిందంట. మూతి ముడుచుకొని ముఖం నల్లగా పెట్టుకొని కూర్చుందంట. ఏందమ్మా బ్యాగ్ సర్దుకున్నావు, ముఖం ఏంటి నల్లగా పోయింది అని అంటే, ఇదేంటయ్యా ఏమండి రిలయన్స్ అంబానీ, అనంత అంబానీ పెళ్ళికి మనల్ని పిలవలేదు అని అంటుందంట. ఏంది రిలయన్స్ ఆయన కొడుకు పెళ్ళికి పిలవలేదంట. ఏమేమన్నా చుట్టమా, రక్త సంబంధా, పరిచయస్తురాలా అంటే ఏమీ కాదు. కారణం ఏంటంటే నువ్వెవరు అని పిలుస్తారే నిన్ను, ఆయన ఎక్కడ మనం ఎక్కడ అని అంటే, భలే వారండి. ఎందుకు అలా అంటున్నారు? మనం నెలకు డబ్బులు వేసుకుంటే అయిపోయినాయి అనుకో, మనకి వెంటనే ఇంటిమేషన్ వస్తుంది కదా, డబ్బులు అయిపోయినాయి వేసుకోవాలని. మరి అలానే పెళ్ళికి రండి అని SMS చేయొచ్చు కదా అని చెప్పట ఆమె తెగ బాధపడిపోతూ ఉందంట. రిలయన్స్ అంబానీ పిలవపోతేనే ఎంతగా మనం అంటే మన దేశంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు కనుక అతని యొక్క విందుకు మనం వెళ్ళలేకపోయామని బాధపడుతున్నాం. కానీ పరలోకపు తండ్రి ఆయన మనల్ని ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి ఇచ్చినటువంటి ఆ కృపను వారు కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు తన ఆతిథ్యానికి మనల్ని పిలిచినప్పుడు, అయితే ఈ భూమి మీద దేవుడు మనకి దైవజనులను ఇచ్చాడు. సంఘమును ఏ విధంగా, కుటుంబాలను ఏ విధంగా సాధన చేసుకోవాలి, సంఘానికి వచ్చేటువంటి నీవు కుటుంబముగా ఏ విధంగా కట్టబడాలి, ఆధ్యాత్మికతను గురించిన చింతన కలిగి ఆశీర్వాదకరంగా దైనందిన జీవితంలో ఏ విధంగా దేవునితో సహవాసము కలిగి ఉండేదానికి, నడిపించేదానికి నాయకులుగా దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. అందుకనే ఎంతోమంది దేవుని సన్నిధిలో ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి వారి జీవితంలో కోల్పోయిన వాటిని పొందుకోలేమన్న వాటిని వారి అనుభవాల్లో పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. హల్లెలూయా.